ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యూజిక్ అంటే మ్యూజిక్ కోసం కాదు. సో మనలో చాలామందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో దానికోసం మనకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి. జియో సావన్, ఎయిర్టెల్, వింక్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, ఇంకా చాలా స్పాటిఫై, ఇలా ఎన్నో అప్లికేషన్స్ మీకు ఉంటాయి. కాకపోతే మనకి దీనికి సబ్స్క్రిప్షన్ మీకు ఉంటుందన్నమాట. సో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ మీకు చేసుకోమని మంత్లీ, ఇయర్లీ పేమెంట్స్ మీకు ఉంటాయి. అలా కాకుండా మీకు కావాలనుకుంటే ఎఫ్ఎం మీకు బెస్ట్ ఆప్షన్. ఎఫ్ఎం మనకి అందరికీ అన్ని గ్రామాల్లో, అన్ని విలేజెస్లో ఉండకపోవచ్చు. సో సిటీల్లో ఉండే వాళ్ళకి, ఇప్పుడు విశాఖపట్నంలో ఉండే వాళ్ళకి విశాఖపట్నంలో ఉండే ఎఫ్ఎం మాత్రమే ఉంటుంది. అండ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అక్కడ ఉండే ఎఫ్ఎం స్టేషన్స్ మాత్రమే ఉంటాయి. బట్ విలేజ్లో ఉండే వాళ్ళకి అన్ని రకాల ఎఫ్ఎంలో అందుబాటులో ఉండే అవకాశం ఉండదు మనకి. సో అలాంటప్పుడు మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆన్లైన్ ఎఫ్ఎం అనమాట. ఒక బెస్ట్ వెబ్సైట్ మనకు ఉంది. దాంట్లో మనకి ప్రపంచంలో ఉండే అన్ని మ్యాక్సిమం ఎఫ్ఎం స్టేషన్స్ అందుబాటులో ఉంటాయి. అంటే ఫ్రీగా ఉండేవి. సో కొన్ని స్టేషన్స్ అందుబాటులో ఉండకపోవచ్చు, బట్ బెస్ట్ ఆప్షన్ మనకి అనమాట అది. సో అదేంటి మనకి అనుకున్నప్పుడు దాని నేమ్ వచ్చేసి రేడియో గార్డెన్. ఇదిగోండి ఈ అప్లికేషన్. సో ఇది ఇంటర్నేషనల్లీ ఇది వర్క్ అవుతుంది. మీరు ఎక్కడ ఏ విలేజ్లో ఉన్నా, సిటీలో ఉన్నా ఇంటర్నెట్ కనెక్షన్ మీకుంటే చాలన్నమాట. సో ఇదిగోండి దాదాపుగా 25,000 లైవ్ అనమాట. సో లైవ్ ఎఫ్ఎం స్టేషన్స్ దీంట్లో ఉంటాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా మీకు ఇది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సైట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను క్లారిటీగా. దీంట్లో మీకు సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ మీ ఫేవరెట్ ఏవైనా ఎఫ్ఎం స్టేషన్స్ ఉంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే మీకు డార్క్ మోడ్లో కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ అప్లికేషన్. అండ్ డిఫరెంట్ అంటే ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ ఎఫ్ఎం స్టేషన్స్ మీరు వినొచ్చు. ఇండియాలో ఉంటూ మీ విలేజ్లో, లేకపోతే మీ సిటీలో ఉంటూ మీరు డిఫరెంట్ ఎఫ్ఎం స్టేషన్స్ని వినొచ్చు అనమాట. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న అవుతుంది. లేదనుకున్నప్పుడు ఏదైనా ఒక బ్రౌజర్ని మీరు ఓపెన్ చేసి, సో ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మీరు సెర్చ్ ఆప్షన్లో రేడియో గార్డెన్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది రేడియో గార్డెన్ అని చెప్పేసి. ఇదిగోండి radio.garden. సో ఈ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక గ్లోబ్ సింబల్ మీకు వస్తుందన్నమాట. ఇక్కడ మీకు ప్రెస్ ప్లే టు స్టార్ట్ గార్డెన్, రేడియో గార్డెన్ అని ఉంటుంది. సో దీనిపైన ప్రెస్ చేయండి. సో లోడింగ్ అయ్యి ఆటోమేటిక్గా ఏదో ఒక స్టేషన్ అది ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు మొత్తం గ్లోబ్ కనిపిస్తూ ఉంది కదా. సో ఇది ప్రపంచం మొత్తం మీకు ఆ గ్రీన్ డాట్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో అవన్నమాట రేడియో స్టేషన్స్ అనమాట అవి. సో మీరు ఏ డాట్ పైన మీరు అంటే ఫోకస్ చేస్తే ఆ స్టేషన్ మీకు ప్లే అవుతుంది. ఆన్లైన్ లైవ్ రేడియో స్టేషన్ అనమాట అది. ఓకే. సో ఇప్పుడు ఈ మ్యాప్లో ఇండియా మనం ఒకసారి చూద్దాం. ఆటోమేటిక్గా ఏదో ఒక స్టేషన్ ప్లే అవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తూ ఉంది ఇటలీ అంట. సో ఇటలీ స్టేషన్స్, అదండి ఇటలీ స్టేషన్స్ మనకెందుకు, ఒకసారి ఇండియా స్టేషన్స్, ఇది ఇండియా కదా. సో ఒకసారి ఇండియా వద్దాం. ఇదండి ఇండియా స్టేషన్ గ్వాలియర్ V4U అనే స్టేషన్ అనమాట. ఇది వాల్యూమ్ తగ్గిద్దాం. సో మన సౌత్ సైడ్ వచ్చామంటే కొన్ని మనకు అందుబాటులో ఉన్నాయి స్టేషన్స్ మనకి. ఇది గుంటూరు స్టేషన్ అంట. ఇది రేడియో రంజన్ FM 90.4 FM అనమాట. ఇదండి గుంటూరు ఇండియా. సో మీకు ఇలా అంటే ఎఫ్ఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే ఆ ఎఫ్ఎం చేంజ్ అయిపోకుండా ఉండడానికి ఇక్కడ మీరు లాక్ ఆప్షన్ని ఎంటర్ చేయొచ్చు. సో లాక్ ఆప్షన్ అయిపోతుంది. అండ్ మీరు కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సో సెర్చ్ పైన ట్యాప్ చేసి మీకు కావాల్సిన ఎఫ్ఎంని, మీకు కావాల్సినటువంటి అంటే ప్రాంతాన్ని సెర్చ్ చేయొచ్చు ప్రపంచవ్యాప్తంగా మీరు. అండ్ బ్రౌజ్ ఆప్షన్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఫేవరెట్ అనమాట. అంటే మీరు ఏదైనా ఒక ఎఫ్ఎంని ఫేవరెట్ స్టేషన్గా సెర్చ్ చేసుకుంటే మీకు దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లోర్, సో మొత్తం మీకు గ్లోబ్ మొత్తం మళ్ళీ కనిపిస్తుంది. సో
ప్రపంచంలో ఎక్కడ ఏ కంట్రీలో మీకు ఎక్కడ ఏ సిటీలో ఉండే ఎఫ్ఎం కావాలనేది ఆ డాట్ పైన మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ డాట్ అంటే అన్నీ మొత్తం గ్రీన్లో ఉంటాయి. మీరు చూస్ చేసుకున్న ఆ డాట్ అనేది స్టేషన్ అనేది వైట్లోకి వస్తుందన్నమాట. ఆ స్టేషన్ ఆటోమేటిక్గా ప్లే అవుతుందన్నమాట. సో ఇది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏదైనా ఒక టాపిక్ కోసం మీకు సమాచారం కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.